అందరికీ నమస్తే. శివశక్తి పబ్లిక్ వాయిస్ ఛానల్కి స్వాగతం. ఈ ఛానల్లో మీరు ఏదైనా ఒక విషయం మీద ఒక కంటెంట్ మాట్లాడాలి అని అనుకుంటే కనుక సంక్షిప్తంగా మీ వివరాలు తెలియజేసి మీ పేరు ఊరు అలాంటివి తెలియజేసి మీరు మాట్లాడదలుచుకున్న విషయాన్ని ఆడియో స్పష్టంగా ఉండే విధంగా రికార్డ్ చేసి ఈ స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నెంబర్కి వాట్సాప్ కానీ టెలిగ్రామ్ కానీ చేయండి. జై శ్రీరామ్ అందరికీ. నా పేరు తనయ్ కశ్యప్. నేను విశాఖపట్నంలో నివసిస్తుంటాను. శివశక్తి ఛానల్కి ఇంకా అలానే శివశక్తి ఫౌండర్ అయిన కరుణాకర్ సుజనాకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఈ మధ్యకాలంలో టీవీ సీరియల్ ద్వారా ఇంకా సినిమాల ద్వారా మహాభారతంలో కర్ణుడిని చాలా హైలైట్ చేస్తూ కర్ణుడు ఏదో ఒక గొప్ప వీరులాగా, గొప్ప మహాత్ముడిలాగా, గొప్ప ధర్మాత్ముడిలాగా, అంటే మహాభారతంలో విదుడి కన్నా, అర్జునుడి కన్నా, ధర్మరాజు కన్నా గొప్ప ధర్మాత్ముడు కర్ణుడు అన్నట్టుగా ప్రొజెక్ట్ చేస్తూ, అండ్ కర్ణుడికి చాలా అన్యాయాలు జరిగాయి. పాండవుల ద్వారా, ద్రౌపది ద్వారా చాలా అన్యాయం జరిగింది, చాలా అవమానాలు జరిగాయి. అందుకే చివరి క్షణంలో కురుక్షేత్రం అది అధర్మం పట్ల నిలబడ్డాయి. అది కూడా ధర్మమే అన్నట్టు కూడా ప్రొజెక్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు. అండ్ కర్ణుడి ఫ్యాన్స్ అని చెప్పి కర్ణుడి ఫ్యాన్ పేజ్ పెట్టుకుని ఆయన్ని తెగ హైలైట్ చేసేస్తున్నారు. అండ్ కర్ణుడికి ఏదో పెద్ద అవమానాలు జరిగిపోయినట్టుగా అయితే అవమానాలు కొన్ని చోట్ల జరిగాయి, అండ్ అది తను చేసిన తప్పులకి జరిగాయి. కానీ ఇక్కడే జనాలు ఆ మిస్ఇంటర్పోలేషన్ విని ఎలా చూస్తున్నారంటే అన్యాయంగా అతనికి అవమానాలు జరిగాయి, అసలు అవమానాలు చాలా దారుణంగా జరిగాయి, అతని కాస్ట్ పట్టుకుని లేదా అతని కుటుంబాన్ని పట్టుకుని అతని అర్హత మీద చాలా సార్లు ఆయన్ని అవమానించారు అన్నట్టుగా ఎక్కువ చూస్తున్నారు. మెయిన్గా ఒక మహాభారతంలో ఒక ఘట్టాన్ని తీసుకుని ఎక్కువగా ఇది విమర్శిస్తుంటారు. ఏంటో ఘట్టం అంటే ద్రౌపది స్వయంవరం. ద్రౌపది స్వయంవరంలో కర్ణుడిని అవమానపరిచింది ద్రౌపది. అందరి ముందు కర్ణుడు ఒక సూతపుత్రుడు అని చెప్పి అవమానపరచడం, కర్ణుడికి అసలు ఇక్కడ స్వయంవరంలో పాల్గొనే అధికారం లేదు, సంథింగ్ ఇలా ఏదో అన్నట్టుగా ఏదో సంథింగ్ టీవీ సీరియల్స్ చూసి అలా మాట్లాడేస్తున్నారు. టీవీ సీరియల్స్లో ఏదో సంథింగ్ అలా సీన్స్ ఉండడం ద్వారా ఏదో చూసి కర్ణుడుని చాలా అవమానపరిచింది ద్రౌపది. అతన్ని కులాన్ని అతన్ని పూర్తిగా అవమానించి అతనికి అర్హత లేదు అంటే ఏదో అవమానపరిచినట్టుగా జనాలు పొరపాటును భావిస్తున్నారు. అండ్ కర్ణుడు ఫ్యాన్స్ అయితే అదేదో తెగ అవమానపడినట్టుగా, అందుకే కర్ణుడు అధర్మం వైపు కూడా నడవాల్సి వచ్చింది ఇలాంటి అవమానపడడం వల్ల అన్నట్టుగా చూపిస్తున్నారు. అయితే నిజమైన వేదవ్యాస యొక్క మూల మహాభారతంలో ఆ ఘట్టంలో ద్రౌపది నిజంగా కర్ణుడిని అంత అవమానం పరిచిందా, అండ్ కర్ణుడు నిజంగా అంత అవమానం పడ్డాడా, అసలు ద్రౌపది ఏమంది అనేది ఎవరికి తెలియదు. ఇప్పుడు మనం క్లియర్గా అసలు ఘట్టాన్ని ఏం జరిగింది, ద్రౌపది ఏమంది, అసలు నిజంగా అవమానం జరిగిందా లేదా, అసలు క్లియర్గా ఏమైందో అనేది మూల మహాభారతం అయినా వేదవ్యాస రచన అయినా మహాభారతంలో మనం చెక్ చేసుకుందాం. మూల మహాభారతంలో అసలు ఏం రాస్తుంది అనేది క్లియర్ తెలుసుకుందాం. సో మహాభారతం ఆదిపర్వం 186వ అధ్యాయం 23వ శ్లోకంలో జరుగుతుందన్నమాట. సో ఈ ఘట్టం అనేది, సో అక్కడ ఏం జరుగుతుందంటే కర్ణుడు ఆ స్వయంవరంలో పాల్గొనడం కోసం ధనుసు ఎత్తి వెళ్తున్న సమయంలో ద్రౌపదికి వచ్చి గట్టిగా వచ్చి ఏం చెప్తానంటే నేను సుతుడిని వరించను అంటది. అంతే, ఇంకో మాట ఏం లేదు, నేను సుతుడిని వరించను, ఇంతే, ఇంతకు మించి ఇంకో డైలాగ్ లేదు. ఇంకే దీని తర్వాత అసలు డైలాగులు ఏమీ లేదు. అంతే, కర్ణుడిని చూస్తూ ఒకటే మాట, నేను సుతుని వరించను అంటే నేను కర్ణుడిని వరించిన మాట చెప్పడానికి నేను సుతుని వరించనని చెప్పింది. అండ్ ఇది చాలా మంది ఏదో పెద్ద అవమానంగా ఫీల్ అయిపోతున్నాయి. అసలు టీవీ సీరియల్స్ అయితే ఏదో ఇంకా దాన్ని ఏదో ఇంకా ఎక్కువ మాట్లాడేసినట్టుగా, ఇంకా ఏదో అసలు ఆయనకి అస్సలు అర్హత లేనట్టుగా ఏదో అవమానం పరిచినట్టుగా కొంతమంది చూపించడానికి ట్రై చేస్తున్నాం. అండ్ మరి కొంతమంది ఏమంటారంటే నేను సుతుని వరించను అనేది కూడా చాలా పెద్ద తప్పంట. ఆ ఒక్క మాట అయినా సరే చాలా అవమానకరమైన మాటలు చెప్తున్నారు. అసలు అవమానకరమైన మాటే లేదు. ఇదంతా కూడా మిస్ఇంటర్పోలేషన్ వల్లనే ఇలా అందరూ తప్పు చూస్తున్నారు. అసలు ఆ మాట అనడానికి అసలు ద్రౌపది ఉద్దేశం ఏంటి, అండ్ అది నిజంగా అవమానకరమా, అసలు కర్ణుడి రియాక్షన్ ఏంటి అనేది ఈ 3 విషయాల గురించి మనం క్లియర్ తెలుసుకోవాలి. ఫస్ట్ థింగ్, ఇక్కడ నేను సుతుని వరించను అంటే కొంతమంది ఏమనుకుంటారంటే కర్ణుడి యొక్క క్యాస్ట్ని పట్టుకుని అంటుందేమో అనుకుంటారు. ఫస్ట్ ఇది మీ క్లారిఫికేషన్, సుత అంటే ఇది క్యాస్ట్ సంబంధించింది కాదు. ఓకే, ఇది క్యాస్ట్ సంబంధించింది కానే కాదు. అంటే సుత అంటే కొన్ని మీనింగ్లు ఉన్నాయి. ఏంటంటే సుత అంటే ఫస్ట్ మీనింగ్ రథసారథుని సుత అని పిలుస్తారు. సో ఇక కర్ణుడి తండ్రి రథసారథి, సో తను కూడా రథసారథి పుత్రుడు కాబట్టి అందుకే కర్ణుడి సూత పుత్రుడు అని పిలుస్తుంటారు. ఎందుకు, వాళ్ళ నాన్న రథసారథి సూతాన్ని కూడా పిలుస్తుంటారు. ఇంకా రెండోది ఏంటంటే సుత అనేది గొప్ప ఉపన్యాసం ఇచ్చే వాళ్ళని కూడా సుత అని పిలుస్తారు. మీకు కావాలంటే ఒకసారి భాగవతం ఒకసారి తీసి చదివి చూస్తే అందులో వేదవ్యాస యొక్క కొడుకైన సుఖదేవ్ గోస్వామి భాగవతం పరీక్షిత్కి ఉపదేశిస్తున్నప్పుడు అది చెప్తున్నప్పుడు అప్పుడు ఆ సుఖదేవ్ గోస్వామిని సుత గోస్వామి అన్నట్టుగా ఆయన్ని పిలుస్తారు. మేము ఆ భాగవతం చెక్ చేసుకుంటే సుత అని ఆయన అంటారు. ఇంకా మహాభారతంలో కూడా
ఎస్ ఈ కథ నరేషన్ అంతా ఎక్కడ జరుగుతుంది? నైమిషారణ్యంలో మునుల మధ్య ఉగ్రశవుడు ఈ మహాభారతాన్ని ఉపన్యాసం ఇస్తున్నారు. అండ్ ఉగ్రశవుడిని కూడా సుత అని పిలుస్తారు. అతను ఒక గొప్ప మహర్షి, రోమన మహర్షి యొక్క పుత్రుడు, గొప్ప మహర్షి ఆయన కూడా. సో ఈ గొప్ప మహర్షులు, గొప్ప జ్ఞానులు, గొప్ప సన్యాసి వాళ్ళ పుత్రుల్ని కూడా సుత అని ఎందుకు పిలుస్తారు? అండ్ మీ సైడ్ గమనిస్తే వాళ్ళు ఉపన్యాసం ఇచ్చినప్పుడు వాళ్ళు సుత అని పిలుస్తారు. అంటే సుఖదేవ్ గోస్వామి ఇంకా ఉగ్రశవుడు వాళ్ళ ఉపన్యాసంలో గొప్ప వీరులు కాబట్టి, దాంట్లో వాళ్ళని మించిన వాళ్ళు ఇంకా లేదు కాబట్టి సుత అని పిలుస్తారు. ఎందుకంటే ఉపన్యాసం గొప్పగా ఇచ్చిన వాళ్ళని సుత అని పిలుస్తుంటారు. సో ఆ రకంగా సుత అనేది. సో సుత అనేది ఏదో క్యాష్ లాగా అవమానం అది ఫీల్ అవ్వకండి. వేదవ్యాసు కొడుకైన సుఖదేవ్ గోస్వామిని కూడా సుత అని అన్నారు. సో ఇదేమి అవమానకరమే ఏమీ కాదు. ఇంకా మూడో రీజన్ ఒకటి ఉంది. ఏంటంటే సుత అంటే ఒక బ్రాహ్మణ స్త్రీకి ఒక క్షత్రియ పురుషుడికి ఆ ఇద్దరు దంపతులకు పుట్టిన కొడుకుని సూతపుత్రుడు అని సుతానికో పిలుస్తుంటారు. ఆ పుత్రునికి సుతానికో పిలుస్తుంటారు. అంటే బ్రాహ్మణ స్త్రీ లేదా క్షత్రియ పురుషుడు లేదా ఒక బ్రాహ్మణ పురుషుడు క్షత్రియ స్త్రీ ఇలా వివాహం చేసుకుని అంటే వేవే వర్ణంలో అధిక తక్కువ కలిగిన ఆ వర్ణంలో పుట్టిన వాడిని సుత అని పిలుస్తారు. సో అంతే తప్పించి ఇదేమి క్యాస్ట్ అవమానకరమైన మాట ఏమీ కాదు. సో సుత అంటే ఆయన ఒక ఐడెంటిఫికేషన్ అంతే. సో నేను సుతుని వరించడం అని చెప్పింది. సో ఫస్ట్ సుత అంటే మీ మీనింగ్ అర్థమై ఉంటుంది. ఇంకా రెండోది, ఇంకా ద్రౌపది మా అనడం తప్పు కదా అని అనిపించవచ్చు. తప్పేం కాదు. స్వయంవరం అంటే అక్కడ ఉన్న పెళ్లి కూతురు స్త్రీ తన స్వయంగా తన వరుణుని తనే స్వయంగా వరిస్తుంది. సో తన వరుణుని తన స్వయంగా ఎంచుకుని వరించడమే స్వయంవరం. సో ద్రౌపది ఆ మాట అనడం తప్పు కాదు. ఇంకొంతమంది డౌట్ రావచ్చు, అసలు ద్రౌపది అసలు ఆ మాట ఎందుకు అంది అని డౌట్ రావచ్చు. సింపులే, అసలు లాజికల్గా ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ఏ స్త్రీ అయినా సరే తన కాబోయే భర్త ఎలా ఉండాలి, ఎలా కనిపించాలి, ఎలాంటి గుణాలు ఇలాంటివన్నీ కోరుకుంటున్నప్పుడు అట్ ది సేమ్ టైం ఆ అబ్బాయి ఎలాంటి ఫ్యామిలీ నుంచి రావాలి, ఎలాంటి కుటుంబం నుంచి రావాలి, ఎలాంటి బ్యాక్గ్రౌండ్ ఉండాలి అనేది కూడా కోరుకుంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కాలంలో అమ్మాయిలు ఓ మంచి జాయింట్ ఫ్యామిలీ ఉన్న అబ్బాయితో నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, లేదా ఒక రాయల్ ఫ్యామిలీతో చెందిన ఒక అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని కోరుకుంటున్నట్టుగా. మరి కొంతమంది అమ్మాయిలు లేదు మామూలు సింపుల్ ఫ్యామిలీ, మంచి వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ ఉన్న ఒక అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనుకోవడం, లేదా ఇంకా రకరకాలుగా ఇలా. మరి కొంతమంది అయితే అసలు అబ్బాయికి ఎటువంటి సోదరు లేదా సోదరి ఇలాంటి సిబ్లింగ్స్ లేని ఒక అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనుకోవడం, లైక్ ఇలాంటి విచిత్రంగా కోరికలు కావాలని కోరుకున్నారు, సహజమే. అయితే అప్పటి కాలంలో కూడా ఇలా కోరుకుంటారు. ఏంటి, ఎవరినైతే వరించిపోతున్నారో వారు ఏ కుటుంబం చెందినవాడు, ఎలాంటి వంశం చెందినవాడు అనేది వాళ్ళకి ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. అండ్ ద్రౌపది ఒక క్షత్రియ వంశం, ఒక రాజుల వంశం నుంచి వచ్చింది. సో తనకి కూడా ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. తనకు ఒక గొప్ప రాజుని, గొప్ప వంశం నుంచి వచ్చిన రాజుని, అంటే గొప్ప చరిత్ర కలిగిన వంశం నుంచి వచ్చిన రాజుని వివాహం చేసుకోవాలని తన కోరిక ఉండొచ్చు. కన్నుడికి ఆ యొక్క బ్యాక్గ్రౌండ్ లేదు కాబట్టి నేను సుతుని వరించడం అని చెప్పింది. అంతే తప్పించి ఇక కర్ణుడిని కూడా ఇంకా ఎక్స్ప్లెనేషన్ కూడా ఏమి లేదు. కావాలంటే మీరు చూస్తే కర్ణుడిని ఇంకా ఎందుకు వద్దు అని చెప్తూ కూడా ఏమి పెద్ద అవమానకరంగా ఏం మాట్లాడలేదు. జస్ట్ ఒక్క మాట అంది. అయినా సరే ఇది అవమానకరమే అంటే మాత్రం అది మీరు అన్నం కాదు, అది కర్ణుడు చెప్పాలి. నిజంగా కర్ణుడు అది అవమానంగా ఫీల్ అయ్యాడా లేదా అనేది ఇక్కడ చూద్దాం. అదే శ్లోకంలో ఏమంటారంటే, ఇదంతా చూసి కోపంతో నవ్వుతూ సూర్యుని వైపు పైకి చూసి కర్ణుడు వెంటనే వెలుగులు చిమ్మే ఆ ధనుసును వదిలేశాడు. ఎవడు? కర్ణుడు. కర్ణుడికి కోపం వచ్చింది, బట్ లోపల కోపం ఉన్నా బయట మాత్రం నవ్వుతూ సూర్యుని వైపు పైకి చూసి కర్ణుడు వెంటనే వెలుగులు చిమ్మే ఆ ధనుసును వదిలేశాడు. అంటే సూర్యుని చూసి ఇంకా ఆ వెలుగులు బాగా వెలిగిపోతున్న ఆ ధనుసును అక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు. మనసులో కోపం ఉంది. ఎందుకు? అవమానించిన కోపం కాదు, నన్ను రిజెక్ట్ చేసిన కోపం. కర్ణుడికి ఇది సహజమైన గుణం. మీకు తదుపరి ఫ్యూచర్ వీడియోస్ లో మీకు చెప్తాను. కర్ణుడికి చాలా అహంభావం ఎక్కువ. తనని ఎవరు గుర్తించిపోయినా, తనని రిజెక్ట్ చేసినా, తనని ఎక్కడైనా చిన్న తక్కువ చేసినా కూడా తనకి అహం అనేది బాగా దెబ్బతిని ఉంటుంది. సో కర్ణుడికి సహజమైన గుణం. మహాభారతం మీకు రిఫరెన్స్ కూడా చూపిస్తారు తర్వాత ఫ్యూచర్ వీడియోస్ లో. సో ఇది సహజమైన కర్ణుడికి ఇలా భావం ఉండడం వల్ల ద్రౌపది నన్ను రిజెక్ట్ చేసిన కోపం కాస్త ఉంది. సో అందుకే కోపం, బట్ ఎట్ సేమ్ టైం కోపంతో నవ్వుతూ, కోపం ఉంది కానీ నవ్వుతూ సూర్యుని వైపు చూసి ఇంకా సరే ఇంతే అనుకుని తను అడ్జస్ట్ అయిపోయి తనే ఏమనుకోకుండా వెళ్ళిపోయారు. అండ్ ఇక్కడ దీని తర్వాత రాజులందరూ నవ్వారు, అక్కడ సభలో ఉన్న వాళ్ళందరూ ఆయన చూసి నవ్వారనో, లేదా అతను అవమానంగా ఫెయిల్ అయినట్టుగానో ఏమి రాయబడలేదు. అసలు కర్ణుడు అవమానంగా ఫెయిల్ అయినట్టు రాయలేదు. ఆయన అవమానిస్తుంటే ఎవరు చుట్టూ రాజు చూసి నవ్వునట్టుగా ఏమి రాయలేదు. ఏమీ లేదు. అసలు అవమానకరమైన ఏ విషయం అసలు కర్ణుడు అవమానం అసలు మాటే లేదు. అలాంటప్పుడు కర్ణుడు అవమాన పడ్డా అనేది ఎలా నమ్మమంటారు? మూల మహాభారతంలో లేనప్పుడు అది నిజం ఎలా అవుద్ది? సో ఇక కంప్లీట్ గా క్లారిటీ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే,
అసలు మహాభారతంలో ద్రౌపది స్వయంవరం సమయంలో కర్ణుడికి అసలు ఏ మాత్రం అవమానం జరగలేదు. కాకపోతే కొంచెం కోపపడ్డా, నేను రిజెక్ట్ చేశాను, కోపం ఒక్కటి తప్ప ఇంకేమీ లేదు. సో ఇదంతా మిస్ఇంటర్పోలేషన్. పొరపాటున కూడా ఇవి నమ్మి కర్ణుడిని హైలైట్ చేసుకుంటూ మిగతా పాత్రల మీద, ద్రౌపది అయితే ఇక పాండవుల మీద, ధర్మాత్ములైన ఈ పాత్రల్ని ద్వేషించడం గట్ట కానీ చేయకండి. వీళ్ళు అసలు కర్ణుడి కన్నా ఎక్కువ విషయాలు తీసుకోవాల్సింది ఈ పాత్రల ద్వారా. ఓకే, సో ఇలాంటి మిస్ఇంటర్పోలేషన్స్ ఉన్న పుస్తకాలు కానివ్వండి, లేదా సినిమాలు ఇలాంటి మిస్ఇంటర్ప్రిట్ చేస్తూ సినిమాలు సిరీస్ని జస్ట్ చూసి ఎంజాయ్ చేసి మానేయని, కానీ దాన్ని ప్రమాణకంగా తీసుకొని ఇలా వితండవాదం చేయకండి. ఏదైనా సరే తీసుకోవాలంటే మూలాన్ని చదవండి. మూలమైన పుస్తకం ఇది మహాభారతం మూలం మీకు దొరుకుతుంది, పుస్తకం చదవండి. లేకపోతే వద్దిపతి పద్మాకర్ గారు ఆయన మహాభారతమే చాలా అద్భుతంగా ప్రవచనం ఇచ్చారు, అది వినండి. లేదా ఇంకా చాలా మంది ప్రవచనకాలు ఇచ్చారు, అవైనా వినండి. లేదు ఓపిక లేదనిపిస్తే మీకు ఏమైనా అనుమానాలు ఉంటే కామెంట్ సెక్షన్ కామెంట్ చేసి చెప్పండి. నేనే మీకు అక్కడ డౌట్స్ క్లియర్ చేయడానికి తదుపరి వీడియోస్ నేను మీకు తీసుకొచ్చి చూపిస్తూ చెప్తాను. ఓకే, అంతేకాని ఇలా మిస్ఇంటర్పోలేషన్ మాత్రం నమ్మేకండి. మనకి ఏదైనా సరే మూలమే ముఖ్యం. ఓకే, సో మనకి మూల మహాభారతం ముఖ్యం. మూల మహాభారతంలో ఉన్న జ్ఞానమే మనకి ప్రామాణికం. నేను ఇదే మీకు చెప్దాం అనుకున్నాను, అంతే. హరే కృష్ణ.